ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాల మోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 98, 9వ భాగం. గ్రహాంతరయానం ఆత్మకథ 2వ భాగం. స్వామి, మీరు గ్రహాంతరయానం చేశారా అనగానే, లేదు నాయనా, ఎందుకంటే నేను అంతరిక్షవాసిని. అంతరిక్షంలో నా నిత్య నివాసం. ఏనాడు నేను ఇతర గ్రహాల యానం చెయ్యలేదు. కానీ నా ప్రభావం అన్ని ఇతర గ్రహాల మీద చూపిస్తాను. దైవలోకాల మీద, దైవాల మీద, మానవుల మీద, ఇలా సమస్త విశ్వ దైవ జీవకోటి మీద నా ప్రభావం ప్రతి క్షణం ప్రతిరోజు ఉంటుంది. కానీ నీకు గ్రహాంతరయానం చేయాలంటే నాలాంటి గ్రహయోగులను వశపరుచుకున్న యోగులు మహాశ్మశానమైన కాశీక్షేత్రంలో ఉన్నారు. అందులో నాకు తెలిసిన నా ప్రియ భక్తుడు, నా గ్రహయోగ కార్యక్యతను పొందినవాడు అయిన పరమహంస పవనానంద అనే ఆత్మయోగి ఉంటారు. వారిని దర్శించుకో, వారి అనుగ్రహం పొందు అనగానే, స్వామి, ఇంతకీ మీరెవరు? మీకు ఇంతటి గ్రహ జ్ఞాన విజ్ఞానాలున్నాయంటే మీరు సామాన్యంగా కనిపించే అసామాన్య వ్యక్తులు. మీరు యోగులా అని అడిగితే, నాయనా, యోగులకే యోగత్వమును ఇచ్చే యోగకారకుడిని. నన్ను అందరూ తిట్టుకునే దేవుడిని. నేనంటే భయపడే దైవాలు ఉన్నవాడిని. నా మంచితనం అర్థం కాని మానవులను కలిగిన వాడిని. నేనంటే ఇష్టపడేవాడిని యోగిని చేస్తాను. నేనంటే భయపడేవాడిని రోగిని చేస్తాను. నేనంటే భయపడి పూజలు చేసేవాడిని భోగిని చేస్తాను. రాజును పేదవాడిని చేస్తాను, భిక్షగాడిని రాజును చేస్తాను. మంచివాళ్ళకి మంచివాడిని, చెడ్డవాళ్ళకి చెడ్డవాడిని. అందుకే నా దగ్గర సమన్యాయం ఉంటుందని న్యాయమూర్తులే నాకు ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరిస్తారు అంటూ లేవబోతుండగా, అంటే స్వామి, మీరు శనిదేవుడా అని శ్రీనివాసాచారి పలుకుతుంటే, ఆ నల్లటి వస్త్రధారి నవ్వుకుంటూ తన ఎదురుగా ఉన్న నల్లటి రాతి విగ్రహంలోనికి వెళ్ళిపోతూ అంతర్ధానమైనారు. ఇది కళ్ళారా చూసిన శ్రీనివాసాచారికి ఒక్క క్షణం నోట మాట రాలేదు. శిలా విగ్రహంలాగా బిగిసిపోయాడు. కొద్దిసేపటికి తేరుకొని శని విగ్రహ దేవుడికి నమస్కారం చేసి కేజిన్నర నువ్వుల నూనె పోస్తుంటే, గ్రహదేవుడు కాదని అన్నవాడు కాస్త శనిగ్రహ విగ్రహదేవుడికి నూనెతో అభిషేకం చేస్తున్న శ్రీనివాసాచారిని చూసి స్నేహితులు ఆశ్చర్యం ఆనందానికి గురైనాడు. ఈ యాత్ర పూర్తి చేసుకొని ఎవరిళ్లకు వాళ్ళు చేరుకున్నారు. ఇంటికి వచ్చిన శ్రీనివాసాచారికి మనస్సులో లేదు. ఎందుకంటే ఏకంగా శనిదేవుడి చేతనే గొప్పవాడు అని అనిపించుకున్న కాశీక్షేత్రంలో ఉండే గుప్తయోగిని ఎలాగైనా ఒకసారి దర్శించుకోవాలని ఇతగాడిలో తెలియని ఉబలాటం మొదలైంది. ఆగలేకపోయినాడు. కాశీక్షేత్రానికి బయలుదేరాడు. కాశీకి చేరుకొని ఈ ఆత్మయోగి గురించి అన్ని ఘాట్లు వెతికినా కూడా, ఎవరిని అడిగినా కూడా ఈయన జాడ గురించి తెలియలేదు. అప్పటికే వారం రోజులు గడిచిపోయినాయి. దీనితో చేసేది ఏమీ లేక ఉన్న చిట్ట చివరి అవకాశంగా కాశీ విశ్వనాథుడి సమక్షంలో ఉన్న చిన్న శనీశ్వరుడి విగ్రహమూర్తి ముందు దీపారాధన చేసి, స్వామి, మీరు నాకు చెప్పిన గుప్తయోగి జాడ తెలియలేదు. మీరే నాకు మార్గం చూపించాలి అనగానే, వెనుక నుండి, ఎవడ్రా నువ్వు? నా గురించి అన్ని ఘాట్లలో అన్ని గుడులలో విచారణ చేస్తూ విచారిస్తున్నావు అంటూ మానవులు మాధవులు నాతో చెప్పలేక చస్తున్నారు. నాతో నీకేం పని? శనిగాడినే పట్టుకున్నావు అంటే నువ్వు సామాన్యుడివి కాదు కదా. గత జన్మలో సాధనలో ఏదో తప్పు చేసిన యోగివి అయ్యుంటావు. లేదంటే నాలాంటి వాడు నీకు కనిపించడు. నా అవసరమూ ఉండదు. నా అవసరం నీకు ఉంది అంటే లోకవిరుద్ధమైన విషయం ఏదో తెలుసుకోవాలని అనుకుంటున్నావు. అదేందో చెప్పు, లేదంటే నా చేతిలో చస్తావు. తిరుగు, నా వైపు తిరుగు అనగానే శ్రీనివాసాచారి బిక్క చచ్చిపోతూ, స్వామి, నన్ను క్షమించండి. మిమ్మల్ని చూడాలని అనిపించి మీకోసం విచారణ చేశాను. అంతే, చూశాను, చాలు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికో వెళ్ళాలని నా దగ్గరికి వచ్చి అక్కడికి వెళ్లకుండా వచ్చిన ఇంటికే వెళ్తున్నావంటావేంట్రా? నిన్ను ఎక్కడికి పంపించాలో ఆ శనిగాడు నా చెవిలో ఎప్పుడో చెప్పాడు.
వాడున్న చోటకే నిన్ను పంపిస్తాను. భయపడి చావకు, చచ్చినవాడివి, కొత్తగా చచ్చేదేముంది? అయినా ఇవి నీకు అర్థం కావులే. నాకే అర్థమై చావటం లేదు, నీకేం అర్థమవుతుంది చెప్పు అంటూ శ్రీనివాసాచారిని ఒక అంతర్గత గుహలాంటి గదిలోనికి తీసుకువెళ్ళారు. శ్రీనివాసాచారి వైపు చూస్తూ, ఇప్పుడు చెప్పు, నీవు ఏ గ్రహాంతరయానం చేస్తావు, ఏ గ్రహలోకం చూస్తావు అనగానే, స్వామి, గ్రహాంతరయానం చేయాలంటే కుండలిని శక్తి జాగృత అవ్వాలి కదా, దానికి శక్తిపాత సిద్ధగురువు కావాలి కదా, అప్పుడే మన సూక్ష్మ శరీర యానంతో గ్రహాంతరయానం అలాగే వివిధ లోకాల సంచారం జరుగుతుందని యోగ గ్రంథాలలో ఉండడం చదివాను. అంటే అవన్నీ నీకెందుకురా, అయినా నీకు కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా ఆ శనిగాడు చేసేశాడులే. నీవు వాడితో పూజలతో ముంచెత్తినావు కదా, దానితో వాడు అపకారం చేసేవాడు కాస్త ఉపకారం చేయడం మొదలుపెట్టాడు. అపయోగం ఇవ్వవలసిన వాడు కాస్త ఉపయోగం ఇస్తున్నాడు, యోగమును ఇస్తున్నాడు. అది కూడా 48 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత ఇలాంటి యోగస్థితి నీకు రావాలంటే 19 సంవత్సరాల తర్వాతనే సాధ్యపడుతుంది. అయినా ఇవన్నీ నీకెందుకు, ఒక గ్రహం ఏమిటి, అన్ని గ్రహాలు నాతో పాటు చూద్దురా అంటూ యోగనిద్రలో నిద్రపొమ్మని ఆజ్ఞయిస్తూ వీరిద్దరూ యోగనిద్రావస్థను పొందిన 3 క్షణాలకే నిద్రపోతున్న వీరిద్దరి భౌతిక దేహాల నుండి సూక్ష్మదేహాలు బయటకు రావటం జరిగింది. సూక్ష్మధారి అయిన శ్రీనివాసాచారి చచ్చిపడి ఉన్న తన భౌతిక దేహమును చూస్తూ, అరే విచిత్రంగా ఉందే, అంటే ఇన్నాళ్ళు కనిపించే భౌతిక దేహంలో నాలాంటి రూపధారి ఉన్నాడన్నమాట, అంటే ఇదే సూక్ష్మధారి కాబోలు, అనగా ఆత్మ అన్నమాట అనుకుంటూ ఎదురుగా ఉన్న ఆత్మయోగి సూక్ష్మధారి వెంట ముందుకి ప్రయాణం సాగించాడు. వీరిద్దరికీ ఆకాశంలో భూచక్రం వెలిగిస్తే వచ్చే వెలుగుల విరజిమ్ములలో తిరుగుతున్న బ్రహ్మాండ చక్రం కనపడింది. ఈ చక్రంలో వివిధ గ్రహాలు, అందు గ్రహలోకాలు, అలాగే వివిధ దైవలోకాలు సుమారుగా 1000 దాకా శ్రీనివాసాచారి గమనించాడు. మౌనంగా వచ్చాడు. వీరిద్దరూ కలిసి వెలుతురు చీకటి అంతగా లేని, అంటే సంధ్యా వాతావరణం లాంటి గ్రహమునందు సూక్ష్మ శరీరములతో దిగుతున్నట్లుగా శ్రీనివాసాచారి గ్రహించాడు. ఒక్కసారి భయపడినాడు. అయినా మనోధైర్యంతో కిందకి దిగినాడు. అక్కడ వీరిలాంటి శరీర రూపురేఖలు ఉన్న వ్యక్తులు కనిపించారు. అచ్చంగా కవల పిల్లల్లాగా ఉన్నామని శ్రీనివాసాచారి అనుకున్నాడు. కాకపోతే వేసుకున్న దుస్తులు, చేసే వృత్తులు తేడా ఉన్నాయని తెలుసుకున్నాడు. ఇలా భూమి మీద తనకి పరిచయం ఉన్న వారంతా కూడా ఒక్కొక్కరిగా శ్రీనివాసాచారికి కనిపిస్తూ ఉండగా విపరీతంగా ఆశ్చర్యానికి గురైనాడు. కానీ ఎవరూ కూడా తనని గుర్తుపట్టకుండా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తన పక్కన నడిచే గుప్తయోగి ఏమాత్రం ఇవేవి పట్టించుకోకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా మనోవేగంతో నడకతో ముందుకు సాగిపోతున్నాడు. శ్రీనివాసాచారి మాత్రం ఆత్రంతో ఆశ్చర్యంతో అందరినీ చూస్తూ, కొందరిని గుర్తుపడుతూ పలకరించాలని ఉన్నా పలకరించలేని స్థితిలో తాను ఉన్నానని తెలుసుకుంటూ ఆత్మయోగిని అనుసరించసాగినాడు. నా సామిరంగా ఇదంతా చూస్తుంటే వర్ణ సినిమాను చూస్తున్నట్లుగా ఉంది. అందులో కూడా హీరో హీరోయిన్ కూడా గ్రహాంతరయానం తనలాంటి వారిని కలుసుకొని తిరిగి వస్తారు కదా, అలా ఉంది, భలేగా ఉంది అనుకుంటూ ఉండగా ఆత్మయోగి ఒక్కసారిగా ఉన్నట్టుండి గాలిలోనికి ఎగిరేసరికి తన ప్రమేయం లేకుండానే శ్రీనివాసాచారి కూడా ఎగురుతూ మరొక గ్రహలోకంలోనికి అడుగుపెట్టినారు. మొదటి గ్రహలోక అనుభవం ఈ గ్రహం మీద ఇతనికి అనిపించింది. కాకపోతే అక్కడి వాతావరణం ఇక్కడి వాతావరణం తేడా. అలాగే ఆకాశ రంగులలో మార్పులు, మనుష్యుల రూపురేఖలలో, వస్త్రాలలో, చేసే వృత్తులలో తేడాలు ఉన్నాయి. కాకపోతే తనలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తనకి తెలిసిన వ్యక్తుల రూపురేఖల వాళ్ళు ఉన్నారు. చనిపోయిన తన బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్ళు, తను గుర్తుపట్టి గమనించిన వాళ్ళు ఎవరూ కూడా గుర్తుపట్టకపోవటం ఇతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎక్కడా కూడా ఆగలేదు. నడక కొనసాగిస్తూనే చుట్టూ పరిసరాలు గమనిస్తూనే ఉన్నాడు. అంటే ఈ లెక్కన నవగ్రహాలలోనే వాతావరణాలు నవరంగులలో ఉందని,
వీరు వాడే ఆయుధాలే నవగ్రహ పూజలలో వాడే ఆసనాలని, వీరు వాడే పదార్థాలే ఆ గ్రహ ప్రభావ పదార్థాలని, వీరు అధికంగా పండించే పంటలే ఆ గ్రహదాన ధాన్యాలని, వీళ్ళు వాడే దుస్తుల రంగులే గ్రహదాన దుస్తుల రంగులని శ్రీనివాసాచారి ఇలా నవగ్రహాలే కాకుండా సుమారుగా 36 గ్రహమండలాలు చూస్తూ వచ్చేసరికి శ్రీనివాసాచారిలో శ్వాస సమస్య మొదలయ్యేసరికి ఆత్మయోగి గ్రహించి మౌనంగా అతడి సూక్ష్మ శరీరమును తమ భౌతిక దేహాలు ఉన్న భూమి మీద ఉన్న అంతర్గత గుహకి శ్రీనివాసాచారి భౌతిక దేహం దగ్గరికి వచ్చేసరికి అది విపరీతంగా ఎగశ్వాస పడుతూ ఉండగా చావు దగ్గరికి వచ్చినప్పుడు చచ్చేవాళ్ళు పడే మరణయాతనను తన భౌతిక దేహం పడుతోందని గమనించిన శ్రీనివాస సూక్ష్మదేహము శరవేగంతో ఇందులోనికి యథావిధిగా వెళ్ళిపోయింది. కానీ ఆత్మయోగి భౌతిక దేహంలో ఎలాంటి మార్పులు లేకపోవటం, భౌతిక దేహం నుండి లేస్తూ శ్రీనివాసాచారి గమనించి చుట్టూ చూస్తే అక్కడున్న రాతి మీద ధ్యానస్థితిలో ఉన్న ఆత్మయోగి సూక్ష్మ శరీరమును తేరిపారా చూస్తూ, అంటే తనలాంటి అవసరాలని తీర్చడానికి ఈయన కాస్త భౌతిక దేహమును ఒక చొక్కాలాగా తొడుగులాగా ధరించి వాళ్ళ దగ్గరకు వచ్చి వారి అవసరాలను తీర్చిన తరువాత చొక్కాను దండం మీద ఉంచినట్లుగా తన భౌతిక దేహాలను యోగనిద్రావస్థలో సమాధి స్థితిలో ఉంచుతూ తాము మాత్రం యథేచ్ఛగా విశ్రాంతిగా ప్రశాంతముగా సూక్ష్మదేహముతో ధ్యానం చేసుకుంటూ ఉంటున్నారని అనుకొని ఆ గుహ నుండి బయటకు వస్తూ ఉండగా ఇలా సూక్ష్మదేహాలతో వరుసగా ఆత్మధ్యాన నిష్టలో ఉన్న ఆత్మయోగులుగా వరుసగా శ్రీ త్రైలింగస్వామి, శ్రీ లాహిరి, కాలారాం లాంటి వారు, అలాగే తనకి తెలియని ఎందరో మర్మయోగులు ధ్యాననిష్టలో కనిపిస్తూ ఉండేసరికి వారికి అందరికీ నమస్కారాలు చేసుకుంటూ శ్రీనివాసాచారి స్థూల శరీరంతో ఆ గుహ నుండి బయటకు వచ్చాడు. ఇంతటి మహత్తర అవకాశం కల్పించిన శని భగవానుడికి ఆత్మయోగి పరమహంస పవనానంద స్వామికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ పూర్విక భారతీయ మహర్షులు కనుగొన్న సత్యాలను మనకి వరాలుగా ఇచ్చారని, అవి అసత్యాలుగా కనిపించే సత్యాలని, ఇలాంటి సిద్ధి ఉన్న పురుషులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ తన ఊరికి ఆనందంగా బయలుదేరాడు. శుభం భూయాత్.